జలపాతం దగ్గర శివాలయం ఉంది కదండి. ఆ శివాలయంలో ఇక్కడ అగస్త్య మహాముని ఇప్పటికీ ఉన్నాడని ప్రతీతి. అగస్త్య మహాముని భార్య లోపాముద్ర ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం ఆ దేవాలయంలో ఉంది. మీరు ఇప్పటికి కూడా ధరణీపీఠం అనే పేరుతో మనమంతా కూడా మనం దర్శించవచ్చు. లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అని ఉంది కదండి లలితా సహస్రనామంలో. ఆ లోపాముద్ర అర్చించినటువంటి శ్రీచక్రం ఇప్పటికి కూడా మన కృతాళంలో పూజింపబడుతుంది ధరణీపీఠం అనేటువంటి పేరుతో. అట్లా ఇక్కడ మౌనస్వామి పీఠం స్థాపించిన తర్వాత పీఠాధిపతిగా వచ్చినటువంటి ఆయన మౌనస్వామి వారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కథలు. అందరికీ తెలిసిన కథే ఇంకొకటి చెప్పి తర్వాత స్వామికి వద్దాం. మౌనస్వామి వారు భక్తులందరూ దర్శనానికి వస్తుంటే ఏదో ఆయనకు తోస్తే రాసి చూపించేవాళ్ళు, లేకపోతే మౌనంగా దండం పెట్టుకొని అందరూ వెళుతూ ఉండేవాళ్ళు. ఒక దంపతులు వచ్చారట. ఆ దంపతులకి 2 సంవత్సరాల పిల్లవాడు మరియు 4 సంవత్సరాల పిల్లవాడు, ఇద్దరు పిల్లలతో వచ్చి నమస్కారం చేసుకున్నారు, వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళుతుంటే మధురై దగ్గరికి వచ్చిన తర్వాత ఆ 2 సంవత్సరాల పిల్లవాడు చిన్న మాటలు మాట్లాడి ఆయన ఎందుకు మాట్లాడలేదు అని అడిగట. ఆయన మౌనం రా, మాట్లాడరా. మౌనం అంటే ఏంటి? ఆయన మాట్లాడకుండా ఉండడమేరా అంటే ఏం చేసినా మాట్లాడ్డా, పిల్లలు కదా మాట్లాడు, విసిగించి నాన్న చెప్పుతో కొడితే మాట్లాడతాడా అని అడిగాట. జరిగిన కథ ఇది కూడా. ఎక్కడ మధురై దాటి వెళుతున్నారు. రే చిన్నవాడివి నువ్వు అలా అనకూడదు అది ఇది అని చెప్పి ఏదో స్వామికి క్షమార్పణ చెప్పుకున్నారు. తర్వాత 15 సంవత్సరాలకి అంటే ఆ పిల్లవాడికి 17 ఏళ్ళు ఉంటాయి. మైసూరులో మౌనస్వామి వారు విజయయాత్ర చేస్తుంటే ఈ దంపతులు అక్కడే ఉండి స్వామివారి దర్శనానికి వెళ్ళారు. స్వామివారు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటే భక్తులందరూ వెళుతూ ఉన్నారు. ఈ పిల్లవాడు వచ్చే సమయానికి కళ్ళు తెరిచి ఆ పిల్లవాడిని సైగ చేసి నిలబడమని పక్కనుండే శిష్యుడితో కలము పేపర్ తెమ్మని చెప్పి సైగ చేస్తే ఏదో రాసి జోబులో పెట్టి వెళ్ళి ఉన్నట్ట. అందరికీ ఏం రాశారు అన్నటువంటి క్యూరియాసిటీ ఉంటుందిగా. అందరూ వాడు చుట్టుముట్టి ఏం రాశారు చూస్తే, ఒరే నువ్వు చెప్పుతో కొట్టినా నేను మాట్లాడను రా అని రాశాట ఆయన. ఏంది? నువ్వు చెప్పుతో కొట్టినా నేను మాట్లాడను రా అని రాశాట ఆయన. ఇది ఎన్నో జరిగాయి. తర్వాత పీఠాధిపతి ఎవరు ఒకసారనండి? విమలానంద భారతి. ఆయన బందర్లో ఒక క్రైస్తవుల పాఠశాలలో ఆయన లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. క్రైస్తవులది అంటే ఇంకా దానికి ఫాదర్ ఉంటారుగా, హెడ్. ఆయన ఒకసారి ఈయనని పిలిచాట. పిలిచి అప్పటికి సన్యాసం తీసుకోలే. పిలిచి మీరు మా క్రైస్తవం పుచ్చుకోవచ్చు కదా అన్నట్ట. అంటే ఆయన అన్నట్ట, బైబిల్ చదివానండి, నాకు అర్థం కాలేదు, అందుకే పుచ్చుకోలేకపోతున్నాను అన్నమాట. ఏం అర్థం కాలేదు? తీయండి పుస్తకం చదవండి అన్నీ తీస్తే ఫస్ట్ ఏందో తెలుసండి బైబిల్లో ఉండేది? భగవంతుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఫస్ట్ వర్డ్ ఇదే బైబిల్లో ఉండేది. ఆయన చదవమన్నట్ట చదివాడు, ఆపాడు. ఎందుకు ఆపారు అని అడిగితే నాకు ఇదే అర్థం కాలేదండి, అందుకే నేను తర్వాత చదవలేదు అన్నట్ట. ఎవరు? విమలానంద భారతి వారు. ఏముందండి దాంట్లో? భగవంతుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. ఇక్కడ అర్థం కాకపోవడం ఏమిటి అంటే ఆయన అన్నట్ట విమలానంద భారతి వారు, భగవంతుడు సృష్టించేటప్పుడు ఆకాశమే భూమి లేనప్పుడు ఎక్కడి నుంచి సృష్టించాడు, ఎక్కడ నిలబడ్డాడు, ఏ ద్రవ్యంతో సృష్టించాడు, ఇవన్నీ నాకు అర్థం కాలేదండి, అందుకే నేను చదవలేదు అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు నాకు నా మతంలోకి రాకపోవడమే మంచిది అన్నట్టు ఆయన. ఏంది? మరి హైందవ మతంలో కూడా భూమి ఆకాశం సృష్టింపబడిందని ఉంది కదా. అంటే హిందూ మతం ఏంటంటే చెప్పింది భూమి ఆకాశం ఈ రెండు కూడా తనకు తనే సృష్టింపబడ్డాయే కానీ ఇంకోటి సృష్టించింది కాదు. అర్థమైందా? కాబట్టి విమలానంద భారతి వారు చాలా మహాజ్ఞాని. అందువల్ల ఆయనతో ఎవరూ మాట్లాడలేకపోయారు. తర్వాత పీఠాధిపతి. ఇంత కథలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలామందికి ఇవన్నీ తెలుసు. మన దత్తస్వామి వారి యొక్క కుటుంబాలన్నీ వచ్చున్నాయి ఇక్కడ. వాళ్ళకేమీ తెలియదే, వాళ్ళకి తెలియజెప్పాలిగా మన పీఠంలో ఉండే గురువులు ఇటువంటి వాళ్ళని. కాబట్టి కాస్త మీకు తెలిసినా కూడా ఏంది మళ్ళా చెప్తున్నాడే అని మాత్రం తలగీక్కోకండి, వినండి. ఎంతసార్లు విన్నా గురు చరిత్రే. తర్వాత స్వామి పేరు
త్రివిక్రమ రామానంద భారతి. చిన్న చిన్నమే, ఎక్కువ చెప్పను, తర్వాత కాసేపు వేదం విందాం. త్రివిక్రమ రామానంద భారతీ స్వామి వారు చాలా గొప్పవారు. ఆయన సిద్ధి పొందేటువంటి ముందు రోజు కూడా ఆసనాలు వేసేవారు. సామాన్యులు కాదు ఆయన. అతి ఎక్కువ కాలం పీఠాధిపతిగా ఉన్నది ఆయనే. అయితే త్రివిక్రమ రామానంద భారతీ స్వామి వారి దగ్గరికి చెన్నైలో ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు కన్నన్ అని మన పీఠానికి భక్తుడే ఉన్నారు. ఆ పిల్లవాడికి దాదాపుగా 7-8 సంవత్సరాలు వస్తున్నా కూడా మాటలు రాకపోయేటికి పీఠం, అప్పుడు పాత పీఠం, ఇప్పుడైతే కొత్త కట్టాం. సరే, స్వామివారు పూజ చేసిన తర్వాత అందరికీ తీర్థం ఇస్తారుగా, అట్లే తీర్థం ఇచ్చారు. తీర్థం ఇచ్చి అందరూ తీర్థం అయిపోయిన తర్వాత, రే ఎవడికి రా మాటలు రాడు, రండిరా బయట ముందుకు రారా అన్నారట. వాడిని ముందుకు దోశాడు. పిల్లవాడు అప్పుడు ఇంకా 8 సంవత్సరాలు. ఎరా, నీకు ఉద్యోగం వస్తే నీ జీతం నాకు ఇస్తావా, మొదటి నెల జీతం అని అడిగారట. ఎవరు? త్రివిక్రమ రామానంద భారతి. ఈ మాటలు రాని పిల్లవాడనట, వై నాట్ 1 month, ఐ విల్ గివ్ 2 months అని చెప్పాట. అయిపోయింది, వచ్చేసింది మాటలు. వచ్చేసే మాటలు. అక్కడి నుంచి ఈ రోజుకు కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి మాటలు రాని వాళ్ళకు కూడా మాటలు ఇప్పించగలిగినటువంటి శక్తి ఈ పీఠానికి ఉంది. ఇక తర్వాత పీఠాధిపతి ఎవరు? శివచిదానంద భారతి. ఆయన సన్యాసం తీసుకుంది మొదలుకొని సిద్ధి పొందేంత వరకు ఆయనతో పాటు ఉన్నా నేను. కాబట్టి ఆశ్చర్యం, ఆయన గురించి 2-3 విషయాలు ఎక్కువ చెప్తా, ఎందుకంటే నాకు కొంచెం అభిమానం ఎక్కువ కదా. అందుకు ఆయన విజయవాడలో ఒకసారి విజయయాత్ర చేస్తున్నాం. మీకు విజయవాడలో తెలియని ఎవరుండరు, లోకనాథ్ శర్మ గారు అంటే దాదాపుగా అందరికీ తెలుస్తుంది. ఆయన ఆల్మండ్ స్వీట్స్ రాఘవయ్య గారిని ఆయన్ని తీసుకొచ్చారు ఒకసారి స్వామివారి మఠంలోకి విజయవాడలో. ఆయన కమ్యూనిస్ట్ లీడరు. ఆయన బయట కూర్చో ఉన్నారు. లోకనాథ్ శర్మ గారు లోపల వచ్చి మాట్లాడారు. మాట్లాడి స్వామివారు ఈయన బయటికి రాగానే ఆయన బయట కూర్చున్నటువంటి ఆ రాఘవయ్య గారు కుర్చీలోనే చనిపోయినారు. కుర్చీలోనే చనిపోయినారు. అసలే కమ్యూనిస్టు, మరి అక్కడ చనిపోతే మన మఠానికి చెడ్డ పేరని స్వామివారు శివచిదానంద భారతీ స్వామివారు చేయబెట్టి తల మీద, నువ్వు లే, మౌనస్వామి పిలుస్తున్నాడు, నువ్వేం చనిపోయిందిలే అన్నారు. టక్కన లేచారండి ఆయన. మీరు నమ్మరు, అక్కడ ప్రముఖ కార్డియాలజిస్టు ఆయన హార్ట్ పరీక్ష చేసి కొంత సమయం హార్ట్ బీటింగ్ లేదండి అని చెప్పి ఆశ్చర్యపోయాడు ఆ విషయం చూసి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా అండి, నేనే. ఏమిటో తెలుసా? స్వామివారు కొంతకాలం డ్రైవర్ ఉండేవారు. ఆయన జీవితం అంతా ప్రయాణమే శివచిదానంద భారతి వారిది. ఆయన సభల్లో చెప్పేవారు, నా జీవితం అంతా 4 చక్రాల మీదనే. ఆశ్చర్యం చెప్పన ఇంకో మాట, ఆయన సిద్ధి పొందితే, ఆయన విశాఖపట్నంలో సిద్ధి పొందితే ఇక్కడికి తీసుకొచ్చేదానికి ఒక ఐస్ బాక్స్ కొంటే దానికి కూడా 4 చక్రాలు ఉన్నాయి. అర్థమైందా? దానికి కూడా 4 చక్రాలు ఉన్నాయి. ఆయన కొంతకాలం డ్రైవర్లు కూడా డ్రైవింగ్ చేయలేకపోయారు. రాత్రి పగలు ప్రయాణమే. ఒకసారి రాత్రి 3 ఆయన ఎస్కార్ట్ ఉపయోగించుకున్నారు. మన పీఠానికి ఆంధ్ర రాష్ట్రం అంతా పోలీస్ ఎస్కార్ట్ ఉంది. వీరు వినియోగించుకోవట్లేదు, వారు వినియోగించుకున్నారు. పోలీస్ ఎస్కార్ట్ ముందు వెళ్తోంది. రాత్రి 3 ఏలూరు దగ్గర ఉన్నాం. నేను, స్వామివారు ఉన్నాం, డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ బండి ఆపేసి మీతో నా వల్ల కాదని దిగేసి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా నాకు బండి స్టార్ట్ చేయడం కూడా రాదు, నిజం చెప్తున్నా. తాళం ఓపెన్ చేసి బండి స్టార్ట్ చేయడం కూడా రాదు. వాడు వెళ్ళిపోయాడు. పోలీస్ వ్యాను ముందుకెళ్ళి ఆగింది. స్వామివారు ఎందుకు ఆగారో అని. మీరు నమ్మరు, ముందు కూర్చున్న స్వామి, రమేష్ అన్నారు. స్వామి అన్న, ముందుకు రా అన్నారు. వచ్చా. తలుపుది అన్నారు, తీసా. చేయబట్టు అన్నారు, పట్టా. 2 అక్షంతలు ఇచ్చారు, నెత్తినేసుకో అన్నారు, కూర్చొని డ్రైవింగ్ చేయన్నారు, చేసేసా. నిజంగా చెప్తున్నానండి. ఇప్పటికి కొన్ని లక్షల కిలోమీటర్లు చేస్తుంటా. ఏ డ్రైవరు నాకు నేర్పించలేదు, ఎవ్వరూ నాకు నేర్పించలే. నాకు నేర్పించిందయ్యా గురువుగారు ఇచ్చిన అక్షంతలే టీచర్. కాబట్టి గురువుల దగ్గర ఉంటే లేనిది రానిది ఏమీ ఉండదు, అన్నీ వస్తాయి. ఒక్కొక్క రోజు అనిపిస్తుంటుంది, ఏంది ఇక్కడే ఉండాలన్నా, సరదాగా ఏదో తిరుమలకి పోవచ్చు కదా, ఏదో నరసింహస్వామి కొండకు పోవచ్చు కదా అంటే, ఏ రోజు ఎక్కడికి పోవాలనుకుంటే ఆ రోజు ఆ దేవస్థానం నుంచి ప్రసాదాలు వచ్చాయి దేవుడి దగ్గర, స్వామి దగ్గరికి.
రేనైనా ఇక్కడే ఉన్నాను రా బాబు అని ఆ దేవుళ్ళే చెప్పేవాళ్ళు. కాబట్టి గురువు దగ్గర ఉంటే మాత్రం జరగంతుండదు, అన్నీ జరుగుతాయి. ఇంకా సిద్ధేశ్వరానంద భారతి గురించి చెప్పాలంటే పుస్తకాలు చాలా, అర్థమవుతుందా? అన్ని ఉన్నాయి. అసలు సన్యాసం తీసుకోక మునిపే కళ్ళు మూసుకుంటే ఆయన పూర్వజన్మల్లో పూజ చేసినటువంటి అమ్మవారు ఎదురుగా వచ్చి ప్రతిష్ఠితమైందే ఇప్పటిదాకా ఈ చరిత్రలో లేనటువంటి విషయం అది. అవును కదండి? స్వయం సిద్ధ కాళీపీఠం గుంటూరు. అంతేనా? ఏమి లేదు, మీరు నమ్మండి. అమ్మవారికి ఒకసారి లోపల స్వామివారు కుంకుమార్చన చేస్తున్నారు శుక్రవారం పూట. చేస్తుంటే అమ్మవారి కుంకుమార్చన శ్రీచక్రం మీద కుంకుమ పడుతుంటే మన సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి మీద కుంకుమ పడుతోంది. ఇవి మేము గమనించి అర్చక స్వాములు చూశారు, నేను చూశాను. అంటే ఏంటి? అమ్మవారికి ఈయన చేస్తుంటే ఈయనకి అమ్మవారు చేస్తుంది. కాబట్టి అసలు లెక్కలేనని చెప్పచ్చు సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి గారి గురించి చెప్పాలంటే. అటువంటిది ఈరోజు ఆ పరంపరలో మనకు ప్రముఖ దత్తావతారమే అని చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి పీఠాధిపతి ఉత్తరాధికారి స్వామివారి, ఆయన పుట్టిందేమో సింహ రాశిలో పుట్టారు. ఎవరు? దత్తేశ్వర స్వామి. శ్రీపాద శ్రీవల్లభ స్వామిది సింహలగ్నం. అర్థమైందా? వాళ్ళిద్దరూ సింహరాశి సింహలగ్నం. ఈయనదేమో దత్తేశ్వర స్వామిదేమో కన్యాలగ్నం. గమనించాలి, కన్యాలగ్నం సింహరాశి. శ్రీపాద శ్రీవల్లభుడిది సింహలగ్నం కన్యారాశి. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడే. ఇది మీరు మౌనస్వామి మఠం కాదండి, దీని పేరు మౌనస్వామి స్థాపించారు కాబట్టి మౌనస్వామి మఠం. అసలు దీని పేరు దత్తాత్రేయ మఠం. అర్థమవుతుందా? ఈ దత్తాత్రేయ మఠానికి దత్తావతారులే వస్తారు, ఇంకెవరు వస్తారు? అనుమానమే లేదు. కాబట్టి ఈ దత్త చరిత్ర చదువుకునేటువంటి వాళ్ళందరికీ మంచి అవకాశం దత్తేశ్వర స్వామి దొరకడం. అర్థమైందా? కాబట్టి అపరావతారమే, అనుమానమేలా. శ్రీపాద శ్రీవల్లభుడి అపరావతారం ఈ దత్తేశ్వర స్వామి మనకు దొరకడం. అటువంటి స్వామి ఈరోజు పట్టాభిషిక్తుడయ్యారు ఉత్తరాధికారిగా. ఇక మొదలుకొని ఈ యొక్క పరంపర కొనసాగుతూ చక్కగా పీఠ చరిత్ర ఇంకా గొప్ప స్థాయికి వస్తుంది, అనుమానమే లేదు. మనమందరం సిద్ధేశ్వరానంద భారతీ స్వామికి ఎంత విధేయులుగా ఉన్నామో, ఎంత విధేయులుగా ఉన్నామో దత్తస్వామికి కూడా అట్లనే ఉండాలి. అర్థమవుతుందా? వారు వస్తే ఒకలాగా, ఈయన కనిపిస్తే ఈయనలాగా ఒకలాగా ఉన్నారంటే మనకంటే పాపాత్ములు ఇంకొకటి ఉండరు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చెప్తున్నాను నేను. అదేంటి అట్లా చెప్తామంటే, మీ అందరికీ ఒక మాట నేను చెప్తాను, మీరు విశ్వసించండి, విశ్వసించకపోండి. మీ ఎదురుగా మీ పిల్లవాడిని ఎవరైనా వచ్చి పొగిడారనుకో, మీరు దుఃఖిస్తారా, సంతోషపడతారా? ఏమండి? నోరు తెరవలేరా? తెరవండి. అవునా? మీ పిల్లవాడిని పొగిడితే మీకు అంత సంతోషం కలిగినప్పుడు ఆయన పిల్లవాడు కాదు, ఈయన్ని ఎంత గొప్పగా చూసుకుంటే ఆయన అంత సంతోషపడతారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దాన్ని అంటారు చూడండి, బిడ్డల దగ్గరకు పోయి బిడ్డల్ని బాగా చూసుకున్నాం అనుకో, తల్లిదండ్రులు మనకి ఏం కావాలన్నా ఇచ్చేస్తారు. నా బిడ్డను బాగా చూసుకుంటున్నాడు అని ఆనందంతో. దత్తస్వామిని బాగా చూసుకున్నారంటే సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు క్షణంలో అనుగ్రహిస్తారు, అనుమానమేలా. దత్తస్వామిని సరిగ్గా చూసుకోబట్టి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కాదు కదా, మౌనస్వామి వరకు ఉండేవాళ్ళు కూడా అనుగ్రహించలేరు, అనుమానమేలా. కాబట్టి దత్తస్వామిని ఆయన బిడ్డగా చూసుకుంటున్నారు. మనం అపరా సిద్ధేశ్వరానంద భారతిగా మనం దత్తస్వామిని చూసుకోవాలి. కాబట్టి ఇట్లా చూసుకుంటామని తర్వాత స్వామివారి అనుగ్రహ భాషల్లో మనమందరం కూడా స్వామివారికి వాగ్దానం చేస్తూ వేదపారాయణం జరుగుతుంది. స్వామివారు బయలుదేరుతున్నా అని చెప్పారు. వేదపారాయణం చక్కగా విందాను నేను. నాకు తెలిసిన 2 ముక్కలు చెప్పాను. ఇంకా బోళ్ళు పీఠం 3 తరాల నుంచి తెలుసు కాబట్టి చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే కాస్త విసిగే వేస్తుంది, అనుమానమేలా. మిమ్మల్ని విసిగించే బదులు కాస్త మంత్రాలు చెప్పిద్దామని ప్రయత్నం. ఓం దీక్ష వాళ్ళే చెప్తున్నారు. ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా शन्न इन्द्रो बृहस्पतिः
शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 शीक्षाम्याख्यास्यामः वर्णस्वरः मात्राबलम् सामसन्तानः इत्युक्तः शीर्षाध्यायः सह नौ यशः सह नो ब्रह्मवर्चसम् अथ तत्संहिताख्यस्य पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् कामासंहिता इदाचक्षते अथाधिलोकम् पृथिवीपूर्वरूपम् योर्त्तररूपम् आकाशसन्धिः वायुसन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतसन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यसन्धिः प्रवचनपुंसन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् महापूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगोसन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् पूर्वरूपम् उत्तरानुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति महासंहिता एवमेतामहासंहिता व्याख्याता वेदा सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन यच्छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽद्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम् भुवि विश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाया आवहन्ति वितन्वा उर्वाणा
क्षीरमात्मनः वासागुंसि मम गावश्च अन्नपाने च सर्वदा तदा मे श्रियमावह लोमशां पशुभिः सह स्वाहा आमायन्तो ब्रह्मचारिणः स्वाहा विमायन्तो ब्रह्मचारिणः स्वाहा प्रमायन्तो ब्रह्मचारिणः स्वाहा दायन्तो ब्रह्मचारिणः स्वाहा शमायन्तो ब्रह्मचारिणः स्वाहा यशो जने सानि स्वाहा श्रेयानस्य सोऽसानि स्वाहा तन्त्वा भगप्रविशानि स्वाहा समाभगप्रविश स्वाहा तस्मिन् सहस्रयागे निबगाहं त्वयि मृजे स्वाहा यदा वः प्रवदायन्ति यथा मासार्जरम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽसि प्रमाभाहि प्रमापद्य स्वाहा भूर्भुवः सुमरिति वा एतास्तिस्रो व्याहृतयः तासामुहस्मैतां चतुर्थीं माहाचमस्यः प्रवेदयते माहिति तद्ब्रह्मा स आत्मा अङ्गान्यन्या देवता भूरिति वा अयं लोकः भुव इत्यन्तरिक्षम् सुभरित्यसौ लोकः मह इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः सुभरित्यादित्यः मह इति चन्द्रमाः चन्द्रमसा भाव सर्वाणि ज्योतिगुंषि महीयन्ते भूरिति वा ऋषः भुव इति सामानि सुभरिति यजोगुंषि मह इति ब्रह्मा ब्रह्मणावाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः भुव इत्यपानः सुभरिति व्यानः मह इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते एताश्चतस्रश्चतुर्धा चतस्रश्चतस्रो व्याहृतयः तायो वेदा स वेद ब्रह्मा सर्वेऽस्मै देवा परिमावहन्ति स एषोऽन्तर्हृदय आकाशः तस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके य एषस्तन इव बलम्बते से
योनिः यत्रासौ केशान्तो विवर्तते व्यपोह्य शीर्षकपाले भूरित्यग्नौ प्रतिष्ठति भुव इति वायौ सुवरित्यादित्ये मह इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्मा सत्यात्मप्राणारामं मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्वा पृथिव्यन्तरिक्षं द्योर्दिशो वान्तरदिशा अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मम् प्राणो व्यानो पान उदारः समानः चक्षुश्रोत्रं मनोवाक्पक् चर्ममागं सद्गस्रावास्त्रिमज्जा एतदधिविधाय ऋषिरवोचते पाङ्गं वादिदगं सर्वं पान्तेनैव पान्तगस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगं सर्वम् ओमित्येतदनुकृतिः स्मवा अप्योश्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओगं सोमिति शस्त्राणि शगोंसन्ति ओमित्यध्वर्यः प्रतिगरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति ऋतं च स्वाध्याय प्रवचने च सत्यं च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च शमश्च स्वाध्याय प्रवचने च समश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजाश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नामोद्गल्यः
तद्धीतपस्तद्धीतपः अहं वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणगुं सवर्चसं सुमेधामृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम् देवासिनमनुशास्ति सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुम् आव्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यां न प्रमदितव्यम् देवपितृकार्याभ्यां न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि స్వామివారు వెంచేశారు. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. तानि त्वयोपास्यानि न इतराणि एके ఏకే చాస్మత్సేయా ब्राह्मणा तेषां त्वयासनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् धिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणा सम्मर्षिणः युक्ता अलोक्षा धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः अथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ताः अलोक्षा धर्मकामाः स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एषः देशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत तद्भक्तारमावीत आवीर्मान् आवीद्भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः అందరు కూర్చోవాలైనా.
ఏం తెలుసా అభిషేకంలో ఇంతలాగా చెప్పాలి నువ్వు పరిగెత్తావు అనుకో ఏందయ్యా చెప్పడం నాకు చేస్తాను నిజంగానే సీరియస్గా అభిషేకంలో ఇట్లనే పారాయణం చేసాడు పారాయణలాగే చెప్పాలి 10 మంది కూడా ఎప్పుడప్పుడు పెట్టేది మా వెంకటరావు కూడా అదే చెప్పి వాడు వింజాలి అట్లనే చెప్తాను ఎవరైతే ఆయన మొత్తం పూర్తి చేయాలంటే అని చెప్పాడు కానీ చివరిలో పూర్తి చేయకుండా నువ్వు తక్కువ పక్కన ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప పశువో వదంతి మంత్రేషమోర్జంతుహానాధేనుర్వాకస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్మృత్యన గృహ్ణन्तు శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరమాత్మనే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఉపాత్త సంస్కృతక్షే ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ద్వితీయపరార్థే వైవస్వతమన్వంతరే ప్రథమే పాదే భరతవర్షే మేరోః దక్షిణే పార్శ్వే త్రికూటాచలక్షేత్రే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే వర్తమాన ఏకాదశ్యాం సుపతిథౌ వాసరః భృగువాసరయుక్తాయాం చిత్తానక్షత్రయుక్తాయాం శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణాం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగనిష్టాగరిష్టానాం జగద్గురు శ్రీ 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 శివచిదానంద భారతీ మహాస్వామినాం కరకమల సంజాతానాం జగద్గురు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామినాం అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామినాం కరకమల సంజాతానాం శ్రీ దత్తేశ్వరానంద భారతీ మహాస్వామినాం శరీరే వేదోక్త పరిపూర్ణ ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం సర్వవర్ణానాం వ్యాధిచోర దుర్భిక్ష సర్వోపద్రవ నివారణార్థం సకల భక్తజనానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం అస్య శ్రీ గురుదేవస్య శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం సద్గురుపాద పూజాం చ కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలహస్యంకే విష్ణుఖండే రుద్రసమాశ్రయో బ్రహ్మా మధ్యే మాతృగణాత్మృతా సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా సామవేదో యదర్పణః సర్వే వశామసుమాశ్రితా సుధావతే పరిత్వే పరిశిష్యతే వర్ధనే ఆపో వాయుదకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవాపోన్నమాపోర్దమాపసమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భువస్సువాపో హేమనే చైవ గోదావరి సరస్వతి కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ విఖ్యాతా పంచంగా ప్రకీర్తితా ఆయాంతు సద్గురుపాదుకా పూజార్థం దురితక్షయకారకాః తదోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఏవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం మహాగణాధిపతి ప్రార్థనం కరిష్యే. ఓం గణానాథ సుముఖశ్చే గదంధశ్చ కపిలాగతికర్ణికః విఘ్నరాజో గణాధిపః
దుర్గణాధ్యక్ష బాలచంద్రాగజాననః అగ్రగుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పదే శృణుయాదపి ఆరంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా గ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే. శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం అరుణాం కరుణాతరంగితాక్షేం ధృతపాశాంకుశపుష్పబాణ్ హనుమాదిభ్రామృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవామి. మహాపద్మవనాంతస్తే కారణానంద విగ్రహే సర్వభూతహితే మాతః ఏక్యే హి పరమేశ్వరి లలితారాజరాజేశ్వర్యై నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వలోకానాం విషయే భవరోగిణాం హరే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. పాదుకాదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదో విశ్వదో వృత్వా అజరిష్టదశాంగులం. ఓం సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. ఆవాహనం సమర్పయామి. పురుషేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తద్రూపస్యేషానః యదన్యేనాతిరోహతి. సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఏతావానస్య మహిమాచ్యాయాగశ్చ పురుషః పాదస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి. గురుపాదుకాదేవతాభ్యో నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. స్యేహ భవాత్ పునః విశ్వం యక్రామతే శనానశనే అభి. గురుపాదుకాదేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. విరాజాయత అధిపురుషః సజాతో అత్యరిచ్యత ధూమిమథో పురః. సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పురుషేణ హవిషా యజ్ఞమదన్వత అస్యాదీరాజ్యం భీష్మయుద్ధః శరద్ధవిః. సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. వస్త్రం సమర్పయామి. సప్తాస్యాదన్పరిధయః సప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః పురుషం పశుం. సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. వస్త్రం సమర్పయామి. యజ్ఞం బర్హిషు ప్రోక్షణో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతాధ్యార్షయశ్చ యే. సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః వృషదాజ్యం పశోగస్తాగుశ్చక్రే వాయవ్యాన్ గ్రామ్యాశ్చ యే. సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. యజ్ఞాత్ సర్వహుతః సామాని జగ్నిరే చందాగోసి యజ్ఞిరే తస్మాదజాయత. సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. ఆభరణార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. అజాయంత చోభయాదత గావో హజజ్ఞిరే తస్మాత్ జాత అజావయః. సద్గురుపాదుకాదేవతాభ్యో నమః. నానావిధ ఋతుకాల పుష్పాన్ సమర్పయామి. ఓం నిధనపతయే నమః. గణపతాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. బ్రహ్మలింగాయ నమః. సర్వాయ నమః. సర్వలింగాయ నమః. శివాయ నమః.
शिवलिंगाय नमः ज्वलाय नमः ज्वललिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः परमाय नमः ओम परमलिंगाय नमः भवाय देवाय नमः ओम शर्वाय देवाय नमः ईशानाय देवाय नमः ओम पशुपतये देवाय नमः रुद्राय देवाय नमः ओम उग्राय देवाय नमः भीमाय देवाय नमः ओम महते देवाय नमः श्रीमत्सिद्धेश्वर पीठ महेशाय नमः ओम श्री मौनस्वामी साम्राज्य वारसाय नमः ओम श्रीमत्शिवचिदानंद शिष्येन्द्राय नमः ओम दत्तात्रेय मठस्थान भासिताय नमः ओम सिद्धेश्वरानंद भारत्यभिदाय नमः ओम प्रसादराज कुलपति पूर्वनाम्ने नमो नमः ओम कवीनां ऋषिनाथाय कवीन्द्राय नमो नमः ओम पुरा हिमाचल श्रेयले निवासाय नमो नमः ओम गंगा नदी तीर राजा राजिताश्रयाय नमो नमः ओम यमुना तटनी प्रांत संचाराय नमो नमः ओम वृंदावनी शिष्यधाम वासुदाय दिव्यधाम वासुदाय नमो नमः ओम श्रीकृष्ण वेणुनाथस्य श्रवणाय नमो नमः ओम श्रुतमादंगिनी वीणा ओम श्रुतमातंगिनी वीणा सुनादाय नमो नमः ओम वृंदावनी दिव्यधाम वासुदाय नमो नमः ओम वृंदावनेश्वरी राधा दर्शनाय नमो नमः ओम श्री राधा दत्त मंत्रेण राजिताय नमो नमः ओम ललिता दत्त मंत्रेण शस्त्रशास्त्रे नमो नमः ओम स्वयं सिद्ध महाकाली सिद्धेन्द्राय नमो नमः ओम कालभैरव दत्तायुर्वर्धिताय नमो नमः ओम भैरवद्दीप संस्थैपदेशानाय नमो नमः ओम प्रत्यंगिरा भद्रकाली दर्शनाय नमो नमः ओम वज्रभैरोचिनी देवी दर्शनाय नमो नमः ओम श्री रेणुका महादेवी दर्शनाय नमो नमः ओम स्वर्णतारा दिव्यमूर्ति दर्शनाय नमो नमः ओम मौनस्वामी महासिद्ध दर्शनाय नमो नमः ओम महावतार बाबाजी दर्शनाय नमो नमः ओम कालभैरव प्रोद्यत दर्शनाय नमो नमः ओम भास्कराचार्य मंत्रेन्द्र वात्सल्याय नमो नमः ओम रूपगोप गोस्वामी योगेन्द्र सौहृदाय नमो नमः ओम सनातन स्वामी दत्त प्रज्ञानाय नमो नमः ओम हितस्य हरिवंशस्य सख्यात्माय नमो नमः ओम प्रसन्न वीर हनुमत् दर्शनाय नमो नमः ओम आपद्वारक वातात्मजातराय नमो नमः ओम धूमावती कृपा रक्षतापन्नाय नमो नमः ओम भैरवस्वान बलिदानोदाग्राय नमो नमः ओम गुरु प्रदत्त नागास्त्र प्रभावाय नमो नमः ओम विषज्वर महारोगहरणाय नमो नमः ओम निर्वर्तित महा ओम सहस्राय नमो नमः ओम उपवासादि दीक्षानुतप्तांगाय नमो नमः ओम यज्ञाग्निदर्शितानेक देवताय नमो नमः ओम भूतप्रेत प्रयोगादि वारणाय नमो नमः ओम हेमदुर्गा सखी भद्रा रक्षताय नमो नमः ओम गुर्तालमठनाथाय योगेन्द्राय नमो नमः ओम मणिप्रवाल रुद्राक्ष धारणाय नमो नमः ओम गुंटूरु पुरावासाय प्राचार्याय नमो नमः ओम श्री कालिका महाक्षेत्र निवासाय नमो नमः ओम श्रीशैल परपराम्बा सद्वात्सल्याय नमो नमः ओम शिवोपदिष्ट प्रणव प्रपंचाय नमो नमः ओम गोपसुंदर कारुण्य कल्पिताय नमो नमः ओम सुवर्णकाकली गाना सुहृदाय नमो नमः ओम हल्ली सखी सखी प्रेम रंजिताय नमो नमः ओम सुभद्रादा महालक्ष्मी भाविताय नमो नमः ओम राधाकरुणया रास प्रवेशाय नमो नमः ओम यमुनाकुंज संचरणाय दृष्टाय नमो नमः ओम सिद्धाश्रम महायोग कारुण्याय नमो नमः ओम सिद्धमंडल मौनेन्द्र वात्सल्याय नमो नमः ओम श्रीनाथ कविराट पीठ स्थापकाय नमो नमः ओम रसवत्कार्य निर्माणाय निपुणाय नमो नमः ओम ऐन्द्रिय सहस्रादि स्थितिकर्त्रे नमो नमः ओम रसगंगादि काव्यानां सृष्टिकर्त्रे नमो नमः ओम आनंद योगिनी इत्यादि कृतिकर्त्रे नमो नमः ओम साधकानां मंत्रशास्त्र ग्रंथकर्त्रे नमो नमः ओम कवि ब्रह्मादि दृश्यांक काव्यकर्त्रे नमो नमः ओम रमणी प्रिय दूत्यादि कथाकर्त्रे नमो नमः ओम नागपूजादि गंध निर्माणाय नमो नमः ओम राधा पारम्य संधान ग्रंथकर्त्रे नमो नमः ओम कृष्णस्य सत्यचारित्र भावकाय नमो नमः ओम ललिता देवता गाथा रचनाय नमो नमः ओम पुराणांत सत्य कथा कथानाय नमो नमः ओम शिष्याणां मंत्रमार्गेण रक्षकाय नमो नमः ओम भक्तानां तारुणोपाय प्रबोधाय नमो नमः ओम होम मार्गेण कार्यार्थ सिद्धिदाय नमो नमः ओम ध्यान मार्गेण देवतानां दर्शकाय नमो नमः ओम साधकानां स्वप्नदर्शनाय नमो नमः ओम कार्यसिद्ध्यर्थ मंत्रोपदेशकाय नमो नमः
ఓం ఆచార్యాణం మహేశాజ గురుణాం గురవే నమో నమః. ఓం మహాపీఠాదినాథేశ మంత్రేంద్రాజ నమో నమః. ఓం ద్రవిడాంధ్రేనేక పీఠాధీశ్వరాజ నమో నమః. ఓం క్రౌంచద్వీపే మహాకార్యకారకాజ నమో నమః. ఓం లంకాద్వీపే మహాశ్చర్యకరుణాజ నమో నమః. ఓం శక్తిస్ఫురత్ సూక్ష్మదేహ సంచారాజ నమో నమః. ఓం దూరవ్యాప్త మహాతేజోబలయాజ నమో నమః. ఓం మహాభావస్వరూపిణ్య భావకాజ నమో నమః. ఓం రసదేవి ప్రేమరాజ్య విహారాజ నమో నమః. ఓం హృదయస్పందన ప్రేమ సాధకాజ నమో నమః. ఓం బృందావన ప్రేమదేవి రసికాయ నమో నమః. ఓం వీరమార్గ మహాసాధనోద్యతాయ నమో నమః. ఓం స్వకీయ పూర్వజన్మాది ప్రజ్ఞానాయ నమో నమః. ఓం జ్ఞాతాశ్రిత పూర్వజన్మ రహస్యాయ నమో నమః. ఓం అనేకానాం పూర్వపరజన్మజ్ఞాయ నమో నమః. ఓం ధర్మ సంస్థాపన కార్యే దీక్షితాయ నమో నమః. ఓం జనాకర్షక దివ్యత్ వాగ్వైభవాయ నమో నమః. ఓం ఓం రసోపాసన దీక్షా జాగరత్యాజ నమో నమః. ఓం మేఘ గంభీర నిర్ఘోషణాయ నమో నమః. ఓం సమ్మోహ సిద్ధ వచో విన్యాసాయ నమో నమః. ఓం సిద్ధ వాగ్వైఖరి ముగ్ధ విబుధాయ నమో నమః. ఓం దివ్యవాచా మంత్రబద్ధ సదస్యాయ నమో నమః. ఓం దత్త విశ్లేషణోదీప్తోపన్యాసాయ నమో నమః. ఓం భక్తి వేదాంత విజ్ఞాన బోధకాయ నమో నమః. ఓం వశీకృత ప్రజావాహిన్యుల్లాసాయ నమో నమః. ఓం చాంద్రీ మల్లి లసత్కీర్తి ధవలాయ నమో నమః. ఓం ప్రతాప భారతీ యశస్వయ ప్రభావాయ నమో నమః. ఓం బ్రహ్మదండ స్ఫురద్రే తేజో మహత్యాయ నమో నమః. ఓం దండహస్తాజ వీరాజ బ్రహ్మజ్ఞాయ నమో నమః. ఓం సన్యాసలోక పూజ్యాయ యతీశాయ నమో నమః. యవనే మల సంగ్రామ ప్రవీణాయ నమో నమః. ఓం అతి తీవ్రతపో దీక్షా నిరతాయ నమో నమః. ఓం కరుణారూపేణ శిష్యవత్సల్యాయ నమో నమః. ఓం శ్రీమత్ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. వాద్యం మద్యం యత్పురుషం వ్యదతుః కల్పయన్ ముఖం కిమస్య కౌ బాహో కాబోరో పాదాముచ్యతే. జాతవేదోపఘ్ననిరతిం మమ జీవనం చ దిశో దిశా దివ్యైర్నానాగంధైః సుసంయుతః దేవానాం ధూపోऽయం బాహురాజీత్ అద్భ్యాగుం సోద్రో అజాయత ఆర్జం త్రివర్తి సంయుక్తం మండినా యోగితం ప్రియం మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః సత్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే దివ్యజ్యోతిర్నమోऽస్తు తే. సూర్యో అజాయత ముఖాదింద్రశ్చ ప్రాణాద్వాయురజాయత. కాల ఫలాన్ని నివేదయామి. ప్రాణాయోపానాయ వ్యానాయ ఉదానాయ సపానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభోసం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఆసీరంతరిక్షం చేష్ణోద్యో సమవర్తతా పద్భ్యాం శ్రోత్రాతే తథా లోకాగో అకల్పయన్. సద్గురుపాదయాతో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గట్టి మేళం. వేదా
నామాని కృత్వా రాజ్యమాధత్తే यो राजा सम्राज्ञो सोमेन यजते वसुवामेतानि हवीगुंसि भवन्ति ये तावन्तो वै देवानागुं सवाः तदेवास्मै सवान् प्रयच्छन्ति तदेवं पुरस्वन्दे राज्याय देवसुवो राजा भवति सद्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवेनापि भवे भवस्वमारोद्धवाय नमः रामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतरमणाय नमः मनोन्मनाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः विद्महे महादेवाय धीमहि रुद्रप्रचोदयात् सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो वेदादोस्वरः प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः परः स महेश्वरः స్వామివారికి ప్రత్యక్ష పాద పూజ. సాధారణంగా మామూలు పాదుకలు పెట్టి పూజ చేస్తాం. స్వామివారి ప్రత్యక్ష పాద పూజను ఇప్పుడు దర్శించాం కాబట్టి ఒకసారి గురుపాదుకా స్తోత్రం చెప్తారు అందరూ.